హాయ్ కేదార్నాథ్. హాయ్. ఇంతకుముందు నువ్వు టాటాలో కొత్త స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్ గురించి చెప్పావు కదా. ఇప్పుడు సంక్రాంతికి ఇంకేమైనా ఆఫర్స్ వచ్చాయో మా లాంటి వాళ్ళ కోసం? యాక్చువల్గా ఇప్పుడు మీకు సేవింగ్ స్కీమ్ కూడా ఉందండి. టాటాలో అప్పుడు చెప్పాను కదా మీకు టోటల్గా 4 స్కీమ్స్ ఉన్నాయని. పెన్షన్ స్కీమ్తో పాటు మనకి సేవింగ్ స్కీమ్ కూడా ఉంది. సేవింగ్ స్కీమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మంచిగా సంక్రాంతికి ఆఫర్స్ కూడా ఉన్నాయి సేవింగ్ స్కీమ్. అదే మీరు 1 lakh అయినా సేవింగ్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మీరు సేవింగ్ చేసుకుంటే అది మీకోసమే కదండి. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా 18 years ప్లస్ ఉన్నా, ఎవరన్నా మీరు తీసుకున్నా, మీ చిల్డ్రన్కి తీసుకున్నా, మీ పేరెంట్స్కి తీసుకున్నా సేవింగ్ స్కీమ్స్ తీసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఏం ఆఫర్స్ ఉన్నాయని అంటే సేవింగ్ స్కీమ్స్లో ఇప్పుడు ఎవరికైనా మంచి క్యాష్ కానీ ఏదైనా ఉందనుకోండి, బాగా ఎవ్రీ ఇయర్ మీరు కానీ 5 lakhs సేవింగ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు అక్కడ స్టాక్ మార్కెట్లో 1 lakh, లేకుంటే షేర్లో 1 lakh, గోల్డ్లో 1 lakh అట్లా ఇన్వెస్ట్ చేసే బదులు ఇక్కడ కానీ మీరు జస్ట్ ఒక ఎవ్రీ ఇయర్ 5 lakhs సేవ్ చేస్తే అట్లా మీరు ఒక 6 years 5 lakhs కట్టారు, టోటల్గా మీరు 30 lakhs కట్టినట్టు అవుతుంది. మీరు ఇక ఒక 6 years కట్టినాక మళ్ళీ మీరు ఒక 6 years వెయిట్ చేస్తారు అనుకోండి, 13th year నుంచి మీకు ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా 4 lakhs వరకు వస్తుందండి. అలా మనకి 32 years వరకు వస్తుంది. మీకు పాలసీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన అనుకోండి, ఈ రోజు నుంచి ఎవ్రీ ఇయర్ మీరు 5 lakhs పే చేస్తే అప్ టు 6 years పే చేస్తారు. అప్ టు 6 years పే చేస్తే ఆల్మోస్ట్ మీరు 30 lakhs పే చేసినట్టు అవుతుంది మనకి టాటాలో. మళ్ళీ మీరు ఒక 6 years కానీ వెయిట్ చేసినారు అనుకోండి, టోటల్ 13th year నుంచి మీకు 32nd year వరకు ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా 4 lakhs వరకు అయితే వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీకు బల్క్ అమౌంట్ అయితే వస్తుంది. మళ్ళీ మీకు ఈ 32 years అయిపోయినాక మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా మీకు 30 lakhs ఇస్తున్నారు. టోటల్గా ఇది మీరు ఇన్వెస్ట్ చేసేది 30 lakhs, మీకు వచ్చేది ఆదాయం 1 crore, అప్రాక్సిమేట్గా దగ్గర మీకు 1 కోటి రూపాయలు వస్తుంది. మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేసేది 30 lakhs. ఇది ఎంత బాగుంది. ఇది ఆల్మోస్ట్ IRR కూడా చాలా మంచిది. ఈ సేవింగ్స్తో మీకు ఇక్కడ కాంపౌండ్ రేషియో చూసుకున్నా, ఏమి చూసుకున్నా, మీరు ఇంత 30 lakhs ఇన్వెస్ట్ చేసి 1 కోటి రూపాయలు వచ్చే బెనిఫిట్ అయితే ఎక్కడ లేదు. ఇది మనకి ప్రెజెంట్ అయితే నడుస్తుంది మనకి టాటాలో స్కీము. ఇది ఎవ్రీ ఇయర్ 5 lakhs అంటే పే చేయడం కష్టము, నేను తక్కువ పే చేసుకుంటాను అంటే కూడా మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఈ ప్లాన్ చెప్తున్నాను. ఇది 5 lakh, ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే 6 years కూడా మీకు ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు అయితే వస్తుంది. మీకు ఏమైనా 1 lakh నేను చాలు 1 lakh చాలు నేను సేవ్ చేసుకుంటా అన్నా పర్లేదు, నేను ఎవ్రీ ఇయర్ 1 lakh అయినా పే చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు నీట్గా డీటెయిల్గా ఒక్కొక్కటి ఏది సేవింగ్ స్కీమ్ తీసుకోవాలని నేను చెప్తాను. మీకు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా డీటెయిల్స్ చెప్తాను, నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, కింద కామెంట్లో ఇస్తాను, అన్నీ ఇస్తాను. నా కాంటాక్ట్ అవ్వండి, అన్నీ చెప్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. ఒకవేళ మీకు కానీ అంటే మీకు ఇప్పుడు కానీ ఇబ్బంది అయిందనుకోండి, మీరు తీసుకోండి. వేరే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ చేయండి. వాళ్ళైనా సేవింగ్ చేసుకొని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ని పొందుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.